146 మంది ఎంపీలు లేని పార్లమెంటా? మొదటి ప్రశ్న ఇది. 146 మంది సస్పెండ్ అయిపోయిన పార్లమెంటు అలా ఇంకా నడిపడం కాన్స్టిట్యూషనా? మోదీ సర్కార్ ఇవ్వాల్సిన జవాబు ఏంటంటే ఏదో వంక పెట్టుకుని అపోజిషన్ని సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేయడం జరిగింది పార్లమెంట్లో. ఎందుకలా? దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా? ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ మేము ధర్నాలో కూడా మేము రేజ్ చేసిన డిమాండ్ ఇదే. పాస్ చేసిన బిల్లులు ఏవైతే అపోజిషన్ లేకుండా ఉన్నప్పుడు పార్లమెంట్లో పాస్ చేసిన బిల్లుల గురించి విస్తృతంగా ఒక డిస్కషన్ ఉండాలి. మళ్ళీ ఒక రకమైన డిబేట్ దాని మీద పెట్టి ప్రజల ముందర పెట్టండి. ఏ రకమైన బిల్స్ పాస్ చేశారు, వాటిలో ఫైనాన్సెస్ ఏంటి, వాటి లా అండ్ ఆర్డర్ ఇంప్లికేషన్ ఏంటి, ప్రతి నాగరికుడి జీవితం మీద వాటి ఇంపాక్ట్ ఏంటి అనే మాట ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత మోదీ సర్కార్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఏవైతే ఈ 146 మంది ఎవరైతే సస్పెండ్ అయిన తర్వాత పాస్ అయినటువంటి 10 బిల్లులు ఏవైతే ఉన్నాయో నిజంగా వాళ్ళు ఇదంతా ప్లానింగ్గా చేసేసి వీళ్ళని బయటకు పంపించి ఇలా ఈ 10 బిల్లుల్ని పాస్ చేశారంటారా? దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు? చూడండి, మీ ఎదుర్కొన్నా ఉంది. పార్లమెంట్ దాడి మీద ప్రశ్నలు అడిగితే సస్పెండ్ చేస్తారా ఎంపీస్ని? పార్లమెంట్ దాడి గురించి ప్రశ్నలు అడిగి విసిగిపోయి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే అది వాళ్ళ హక్కు. పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేయటం, వాళ్ళని మీరు సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేసిన తర్వాత చాలా కీలకమైన బిల్స్ ఎందుకు పాస్ అవడం జరిగింది? జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్, అలాగే ప్రెస్ ఫ్రీడమ్ గురించి ఒక బిల్లు, యూనివర్సిటీ గురించి ఒక బిల్లు, ఫైనాన్సెస్ గురించి ఒక బిల్లు, అలాగే లా అండ్ ఆర్డర్ ఏదైతే దేశద్రోహి అనే డెఫినిషన్ అసలు అది నేరమా కాదా అని డిస్కషన్ ఉన్న ఒక బిల్లు. ఈ బిల్స్ అన్ని ఈ టైంలోనే పాస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఏమంటారు? ఇప్పుడు ఇటువంటి ఇంపార్టెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ 146 మందికి ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఇటువంటి నేపథ్యంలో జరిగిందంటే ఖచ్చితంగా కూడా రాజకీయ కుట్రని మీరు భావిస్తున్నారంటారా? నేను అనేది ఏంటంటే మోదీ సెల్ఫ్ రూల్ అయిపోయింది. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏ రకంగా అనుకుంటే అలాగా దేశం పార్లమెంట్ నడవాలి. ఈ బిల్స్ ని వితౌట్ డిస్కషన్ పాస్ చేద్దాం అనుకుని డెఫినెట్ గా గవర్నమెంట్ ఆలోచించింది. అందుకనే డిస్కషన్ లేకుండా పాస్ చేయడం జరిగింది. ఇలా చూసినట్టయితే ఇప్పుడు జరిగినటువంటి సస్పెన్షన్ మనం చూసినట్టయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీపై దీని ప్రభావం పడుతుందంటారా? వాస్తవం. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ వచ్చే 2-3 నెలల్లో ఉన్నాయి. ప్రజల ముందర క్లియర్ గా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మోదీ మార్గం. ఆయన మార్గం ఏంటంటే నా మార్గం, లేకపోతే ఏ మార్గం లేదు, ఆయనది ఒకటే మార్గం. ఆయన ఇష్టం వచ్చినట్టు, ఒక మనిషి ఇష్టం వచ్చినట్టు, లేకపోతే 5గురు ఇష్టం వచ్చినట్టు దేశం నడుస్తుంది. ప్రతి మనిషి జీవితం అలాగే నడుస్తుంది. ఏ రకమైన కష్టాలున్నా, ఏ రకమైన సమస్యలున్నా, నిరుద్యోగులున్నా, అలాగే స్టూడెంట్స్ కి ఏ రకమైన కష్టాలున్నా, సామాన్యుడికి ఫుడ్ మీద కానీ, రెంట్ల మీద కానీ, రోడ్ల మీద, కార్లు, బస్సులు, ట్రాన్స్పోర్ట్ బిల్స్ మీద కానీ ఏ రకమైన ఎక్స్పెన్సెస్ ఉన్నా, అది ప్రైస్ రైజ్ ఉన్నా, అది మోదీ గారికి పట్టదు. ఆయనకి పట్టింది 2-3 విషయాలు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, ఆ బిజినెస్ మెన్, ఆ ఇండస్ట్రియలిస్ట్ కి ఎలా హెల్ప్ చేయాలి, అది ఒక మోడల్. రెండో మోడల్, మన ప్రియతమైన నాయకుడు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు చేపట్టిన భారత్ జోడో యాత్ర మొత్తం దేశాన్ని ఏకం చేసి, అలాగే వివిధ వర్గాల కష్టాలని, సమస్యల్ని ముందరికి తీసుకొచ్చిన యాత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. సో ఈ 2 మోడల్స్ లో ఓటర్స్ ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీరే చెప్పండి. మన దేశం ఒక పిరికి వాళ్ళ దేశం కాదు. మన దేశం ఒక దేశ భక్తుల దేశం. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇండియా అలయన్స్ అందుకనే గెలిచి తీరుతుంది. థ్యాంక్ యూ. సేవ్ ఇండియా అని చెప్పి ఈనాడు ఏదైతే ఏఐసిసి అధ్యక్షుల పిలుపు మేరకు, అన్ని పార్టీలు పిలుపు మేరకు ఇలా భారతదేశము ప్రజాస్వామిక దేశము. ఈ ప్రజాస్వామిక దేశంలో డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగంలో ఏదైతే పార్లమెంట్ అనేది చాలా పవిత్రమైన భవనము. ఆ భవనంలో కనివిని ఎరగని రీతిలో ఒక చీకటి రోజుగా గుర్తించే విధంగా ఏదైతే మోడీ ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్న రోజుల్లో వారు రక్షణ అని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ నిజంగా పార్లమెంటు భవన్లోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే చేసిరో ఆ కార్యక్రమాన్ని నిజంగా ప్రపంచ దేశాలు ఒక్కసారి నివ్వరయ్యే పరిస్థితి ఏర్పడ్డది. అన్ని దేశాల కంటే ప్రజాస్వామ్యమైన గొప్ప దేశం మన దేశంలో ఇవాళ ఒకే దఫా 141 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. ప్రజాస్వామ్యంలో మోడీ గారు ఏదైతే ప్రధానిగా ఉన్నారో వారు నియంత్రిత పరిపాలన చేయడం వల్ల రాష్ట్రాలలో మత విభేదాలు పెట్టి రాష్ట్ర మంత్రులను విభజించడము, వారి పరిపాలన అంతా కూడా దుష్ట పరిపాలనే కానీ ప్రజాస్వామికబద్ధం కాదు. ప్రజాస్వామిక ఒక గొడ్డలు పెట్టు లాంటిది. ఈ 141 మందిని సస్పెండ్ చేయడం అనేది నిజంగా మన భారతదేశంలో ఏ దేశంలో కూడా
ఈ విధంగా ఒకే దఫా 140 ఏదైతే ప్రతిపక్ష గొంతు కూడా ఉన్నప్పుడే అక్కడ ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని నిరంకుశ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రారంభించేందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మోడీ గారిని దించడమే మంచిదని చెప్పి ప్రజలంతా కూడా సర్వం ఆలోచిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.